పార్వతీపురం మన్యం జిల్లా సబరకోటపాడులో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కేపాడు, జేకేపాడులో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటుసారా నిర్మూలనపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జీవన్ కిషోర్ చెప్పారు. నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. సారా తయారు చేసిన అమ్మినా చట్టరీత్యా నేరమని ఎక్సైజ్ ఏఎస్ఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఎస్ శ్రీనివాసరావు, ఎస్ఐ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. నవోదయం అనే కార్యక్రమాన్ని మనకు వచ్చిన కూటమి ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటుసారాన్ని కంప్లీట్గా తీసివేయాలి. మన ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకునేటప్పుడు అది నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే నవోదయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పెద్దలు కానీ, మా సిఐ గారు కానీ, లేదా మీ గ్రామాన్ని దత్తత తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ కానీ మీతో చాలా విషయాలు ఆల్రెడీ చెప్పి పంచుకోవడం జరిగింది. అవన్నీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ నాటుసారాకు సంబంధించి అది తాగితే అనారోగ్యం వస్తుంది, దానివల్ల ఏంటి దుష్ప్రభావాలు ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న కేసు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో ఒక వ్యక్తిని, ఒక ముద్దాయిని 2 నాటుసారా క్యాన్లతో మేము పట్టుకోవడం జరిగింది. అమ్ముతా ఉంటుండగా పట్టుకుంటే మేము అడిగాం. ఆ అబ్బాయిని ప్రశ్నిస్తే, నువ్వు నాటుసారా తాగుతావా అని అడిగాను. నేను తాగను సార్, నేను అమ్ముతాను అన్నాడు. నాటుసారా వల్ల ఏమి దుష్ప్రభావాలు జరుగుతాయో మీకు తెలుసా అని అడిగితే అన్నీ చెప్పాడు. అంటే తనకి నాటుసారా తాగితే ఏం జరుగుతుందో అన్నీ బాగా తెలుసు. అవతల వాడి జీవితం చెడిపోద్దని కూడా తెలుసు. కానీ వీడి జీవితం బాగు చేసుకోవడానికి వేరే వాడి జీవితం చెడిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఇది నేను చాలా చోట్ల విన్నాను, చూశాను కూడా. అమ్మేవాడు, తయారు చేసేవాడు